వక్రతుండ మహా शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा प्रिय गुहवि జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక మన గ్రామంలో కూడా ధ్వజస్తంభం ఉండాలి అనేటటువంటి సదుద్దేశంతో కూడా దానికి కూడా ఆలోచన చేస్తున్నారు. రాబోయే కాలంలో మన గ్రామ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి సంకల్పాన్ని కూడా కట్టుకున్నారు. అలాగే రాముల వారి ఆటలు ముందుకు వచ్చేలాగా స్వామివారికి సహకరించడానికి వారికి ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్కరు చేస్తేనే రాముల వారి యొక్క దేవాలయం ఇంకా అత్యున్నత స్థానానికి మన గ్రామం అభివృద్ధి కావడానికి ఆయన ఎంత సంతోషంగా ఉంటారో మన గ్రామం అంత అభివృద్ధి వెళ్తుంది. కాబట్టి మనకి 3 రోజులు జరుగుతుంది. ఈ రోజు యాగశాల ప్రవేశం, గణపతి పూజ, పుణ్యాహవాచం, రక్షా కంకణ ధారణ, అలాగే ఈ కలశాలన్నిటికీ కూడా నీళ్లు నింపి వరుణ పూజా కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత పుట్టమట్టి తీసుకోవడం
వెళ్ళడం, ఆ యొక్క పుట్టమట్టిని పూజించడం. పుట్టమట్టిని నవధాన్యాలతో పూజిస్తారు. దేనికి పుట్టమట్టిని ఎందుకు పూజిస్తారు? ఆ మట్టిలోనే కదా మనం కూడా చేసేటటువంటి వ్యవసాయం. వ్యవసాయంలో ఏం చేస్తారు? ఎవరైనా కూడా ధాన్యం వేస్తారు, ఏ పంట అయినా వేయచ్చు. కానీ నవధాన్యాలన్నింటినీ కూడా పాలికల్లో పూజించి అవి మొలకలు వచ్చేదాకా చూస్తూ ఉంటారు. అంటే ఆ మొలకలు ఎప్పుడైతే వస్తాయో ఆ గ్రామం అంతయు కూడా సుభిక్షంగా ఉంటుంది అని దాని యొక్క పరమార్థం. అందులో ఇక్కడ చేసేటువంటి కార్యక్రమం వాళ్ళింటికి వీరింటికి జరగదు. రాముల వారి కార్యక్రమం అంటే గ్రామం మొత్తం కూడా సమస్త సత్యనారాయణ, నానా గోత్రం, నానా నామధేయం, అందరూ బాగుండాలనేటువంటి సదుద్దేశంతో మనం కార్యక్రమానికి దివ్యంగా కూడా ఈ యొక్క ప్రతిరూపంగా మనం అక్కడ యాగశాలలో కలగాలను ఏర్పాటు చేసి పూజా కార్యక్రమం ఉంటుంది. ఆ యొక్క పూజా కార్యక్రమం విజయనగరం జై శ్రీరామ్. ఎక్కడ ఉన్న రాముల వారికి చాలా మంది భద్రాచలం రాముల వారు అంటారు, ఒంటిమిట్టు రాముల వారు అంటారు. వారందరికన్నా మన గ్రామంలో ఉన్న రాముల వారు మనకి ముఖ్యం. మన రాము ఇక్కడ చుట్టుపక్కల చాలా మంది కూడా ఏ యొక్క పుట్టినరోజైనా ఏ యొక్క పెళ్లి రోజైనా ఏ గ్రామంలో ఉన్న దేవాలయాన్ని దర్శించాలి. మన గ్రామంలో దేవుడు ఉన్నాడు, మన గ్రామంలో రాముల వారు ఉన్నారు, మన గ్రామంలో ఉన్న రాముల వారు మేము ఉన్నాం. మేము చెప్తున్నాం, నేను ఎప్పుడో చెప్తున్నా, మీ ఇంటికి సంబంధించినటువంటి ఏ పర్వదినం వచ్చినా, పుట్టినరోజు వచ్చినా, పెళ్లి రోజు వచ్చినా మాకు ఫోన్ చేయండి. పంతులు గారు మా ఇంట్లో మా అబ్బాయి పుట్టినరోజు, మీరు ఇంట్లో పొందనప్పుడు మధ్యలో ఒకరోజు ఆయన ప్రత్యేక పూజ చేసినట్టు. ఎవరు పూజ చేసుకోవాలి? ఎవరు చేసుకోవాలి దేవాలయాన్ని? ఎందుకంటే దేవాలయాల కంటే మీరు ఏ టైంలో చేశారు అంటే 16 సంవత్సరంలో చేశారనేటువంటి గొప్ప కార్యక్రమం. అంటే ఆ రోజు ముహూర్త బలం కావచ్చు, ఆ రోజు స్వామివారి దగ్గర ఉన్నటువంటి సంకల్పం ఆయన తర్వాత ఆ యొక్క కలశం చెంబులతో స్వామివారి మహాభిషేకం ఉంటుంది. దాన్నే కుంభదురం అంటే ఏంటి? తీపి. ఇటువంటి శుభకార్యం చేసుకున్న తర్వాత తీపి, మనం ఏ పదార్థం సంకల్పాన్ని కోరుకొని తింటామో ఆ పదార్థం వల్ల మనకి శుభం జరుగుతుంది. కలశాలు తీసుకోండి. శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ यज्ञपदगे दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः श्रीराम दुरोहरि वेदावानस्य महिमा अदोऽध्यायागुच्यपूरितः विश्वभूतानि सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने राम राम रामे रमे रामे मनोरमे
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే తత్తుల్యం రామ శ్రీరామ రామ రామే మనోరమే నామ తత్తుల్యం శ్రీరామ రమే రామే సహస్రనామ తత్తుల్యం సహస్రనామ తత్తుల్యమవరాననే రమే రమే సహస్రనామ తత్తుల్యమవరాననే రామేతి రమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామ రామే మనోరమే నామ తత్తుల్యం శ్రీరామ రామ రామే మనోరమే తత్తుల్యం రామ నామవరాననే రామేతి రమే సహస్రనామ తత్తుల్యమవరాననే రామేతి రమే రామే సహస్రనామ తత్తుల్యమవరాననే రామేతి రమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాననే రామ రామ రామేతి రమే మనోరమే తత్తుల్యం శ్రీరామ రామ రామే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం వరాననే శ్రీరామ రామ రమే రామే సహస్రనామ సహస్రనామ నామవరాననే రామేతి రమే సహస్రనామ నామవరాననే రామేతి రమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాననే రామ రామ రామేతి మనోరమే సహస్రనామ రామ నామవరాననే రామ రామేతి రమే సహస్రనామ నామవరాననే రామేతి రమే రామే సహస్రనామ తత్తుల్యమవరాననే శ్రీరామ రామే రామే మనోరమే తత్తుల్యం వరాననే శ్రీరామ రమే రామే సహస్రనామ తత్తుల్యమవరాననే శ్రీరామ రామ రామే మనోరమే రామ రామ వరాననే శ్రీరామ రామ రామే జై శ్రీరామ్ 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 రమే జై శ్రీరామ్ సహస్రనామ తత్తుల్యం రామ నామ వరానమే జై శ్రీరామ రామ రామేతి మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరానమే శ్రీరామ రామ రామే రామే మనోరమే సహస్రనామ రామ నామ వరానమే రామ రామ రామే రామే మనోరమే నామ దత్తవ్యం వరానమే శ్రీరామ రామేతి
జరిగి పక్కన కూర్చోండమ్మా ఆసనాల మీద కూర్చోండి త్రిపాదోర్ధరుదై పురుష పాదో భవాత్ పునః తదో విశ్వం జగ్రామతో శాసనానసనే అభి తస్మాత్ విరాజాయత విరాజో అధిపూర్వః సజాతో నష్టవిశ్యదా పశ్చాద్భూరిమధో పునః యత్పురుషేణ హవిషా దేవాయజ్ఞమతంస్వః వసంతో అస్యాసేనాజ్ఞో గ్రీష్మయుగ్మశరద్ధవిః సప్తాస్యాసం పరిజయః సప్త సమిధకృతాః దేవాయజ్ఞం తన్మానాః అభద్రం పురుషం పశుం తైయజ్ఞం బలిః ప్రోక్షం పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంతాః సాధ్యాభయస్యతే తస్మాత్ విరాజాయత విరాజో అధిపూరుషः దేవాయజ్ఞమతన్వత వసంతో అస్య శ్రీరాజ్యో గ్రీష్మయుగ్మశరద్ధవిః సప్తాస్యాసం పరిజయః సప్తసమిధకృతాః దేవాయజ్ఞం తన్మానాః పురుషం పశుం బయటకు వచ్చిన వాళ్ళకి ఆటమని నీళ్ళు ఇచ్చేసాడు ధర్మాణి ప్రథమాన్యాసన్ దేహనాగం మహిమానస్ సర్వాణి రూపాణి విచిత్యధీరః నామాని కృత్వాభిమతం యథాస్తే మాతామురస్తాన్యముదాయహార చక్రప్రవిద్వాన్ ప్రతిదర్శనస్తః ఏవం విద్వానముదయ భవతి నాణ్యపంధానయుతేనాయ ప్రజాపతిశ్చరతి గర్భే అంధః అజాయమానో బహుధా విజాయతే తస్య ధీరాः పరిజానంతి యోనిం మరీచీనాం వదమిచ్చంతి వేదతః యో దేవేభ్యో ఆచమతి యో దేవానాం పురోహితః యో దేవేభ్యో జాతః నమో రుచాయ బ్రాహ్మణానాం నమో మనిషానాం సర్వం మనిషానాం సంయో భావమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే నైవే స్వస్తిరస్తనః స్వస్తిర్మానుషేభ్యः ఓం జిగాతు భేజనం శర్మాహస్మద్విమనే సింగంజలస్మరే ఓం శాంతి 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 ఓం హిరణ్యాం హరీం సువర్ణరత్నః చంద్రాం హిరణ్మయీం లక్ష్మీ జాతవేదో మమావహ తాం మమావహ జాతవేదో లక్ష్మీ మనపగామినీ యస్యాం హిరణ్యం విందేయం కామస్వం ప్రతిదానహం అశ్వపూర్వాం రథమధ్యాం అస్తినాదం ప్రబోధి శ్రియం దేవీం తస్మయే శ్రీర్మా దేవీ సుధాం కాంసోస్మితాం హిరణ్యం ప్రాకారాం ఆహుతాం జలం దేవీ అగ్నేసితాం పద్మవర్ణాం వాయుో పద్మయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసాజలం దేవ్యం లోకే దేవదుస్తాముదారాం కాం పద్మినీమీశరమహం ప్రమధ్యే లక్ష్మీర్మేణస్యరాం భావనే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః లక్ష్మీః ఉభయతుమాం దేవసఖకీర్తిశ్చమనినా సహ ప్రాదుర్భూతోऽస్మి రాక్షేషీం కీర్తిమధ్యం ధరాతు లక్ష్మీర్నాశయామ్యహం నభోతిమహమహిం చ సర్వాణి గృహాదు గంధద్వారాం దురాధర్షాం నిత్యపుస్తాన్ ఈశ్వరీహం సర్వభూతానాం తామివో భక్మయే శ్రియం శ్రీసత్యామమాతాం లోకమన్నస్య మయస్యేదామిషః కర్ధమేన ప్రజాభూతామై సంభవ కర్ధమా శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలిని ఆపస్సయంతి స్నిగ్ధాని కేదవసమే గృహే పితరేమీర్మాతరం శ్రియం వాసయ మే కులే ఆహుతాం ముఖాని విష్ణుస్వరాణాం హేమాని సూర్యాం హిరణ్మయీ లక్ష్మీ జాతవేదో మమావహ
మహోరి యువానిదే వరణమ సోదృజితామరుత్వః విశ్వనాయుధా సంశిషాభిప్రయం అగ్నిర్మమంజాత్విషితస్సహస్వసేనా నీర్మస్వరే భూతజేది విపదిస్వవేదోజో ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం ఓం గణపతిం భగవాన్ బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శరణం మోక్షేదానో శ్రీ మహాగణాధిపతయే నమః ప్రణాదేవి సరస్వతి మాయే సర్వభాగినీవతి జీవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః గురుదేవతా నమస్కారాన్ సమర్పయామి సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యవత్వం సుస్థిరో భవ శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం ఓం దేవీం వాచమజనయంత దేవాస్వాం విశ్వరూపా పజవో వదంతి సానో మంత్రే యమోర్జంద తయోః సర్వతో జయమంగళం జయమంగళం శుక్లాం శుక్లాం భరధరం వరధరం విష్ణుం శశివర్ణం అంతయే శాంతయే తదేవ లగ్నం తదేవ లగ్నం సుదినం తదేవ సుదినం తదేవ తదేవ విద్యాబలం విద్యాబలం దయే లక్ష్మీపతే తేం ఘ్రి తేంఘ్రి యుగం యుగం సంధరి వశిష్ఠాయ నమః ఓం శ్రీ నమః నమః ఇష్ట ఒక్క దీనైనా ఏ లోపల ఉందిగా కేశవ నారాయణ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ హరయే శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః శుభాభ్యాం శుభే శోభనే అభ్యుదయ ముహూర్తే శ్రీ మహావిష్ణు ఆదిమూర్తి ఆజ్ఞయ ప్రవర్తమార్థే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీ సీతామాత కోదండరామ లక్ష్మణ ఆంజనేయ స్వామి సన్నిధౌ హరిహర బ్రాహ్మణ గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తిష్యమాన వ్యవహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ శ్రావణమాసే అద్య శుక్లపక్షే దశమ్యాం వాసరః భానువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ 10 మంది ఉన్నారు. అలా వాళ్ళు అడిగిన గోత్రనామా చదువుకొని పైకి వచ్చే అడిగేసేయండి. ఇదే ప్రారంభం ఈ రోజుగా వచ్చేసరండి. కృష్ణస్వామి వచ్చేసి అడగండి గోత్రనామాలు. బాబయ్య గారు గోత్రనామాలు అడగండి. పాడి పంట వ్యవసాయ సిద్ధ్యర్థం మమ ధనధాన్య సమృద్ధి అఖండ కీర్తి ప్రసాద సిద్ధ్యర్థం మమ కోదండరామస్వామి దేవాలయ జనవశీకరణ నానామూలక ధనాగమన ప్రసాద సిద్ధ్యర్థం మమ గృహజన్మ
समर्पयामि हरिद्राचूर्णं समर्पयामि यासने वालिया रागाया सरस्वती इंद्राणि मह्मरूपये वर्णानि स्वस्तये कुङ्कुमविलेपनं समर्पयामि परिमलपत्र पुष्पाक्षरपूजां करिष्ये ॐ सुमुखाय नमः ॐ एकदन्ताय नमः ॐ कपिलाय नमः ॐ गजकर्णिकाय नमः ॐ लम्बोदराय కొబ్బరికాయ కొట్టు ఆ దీపం వెలిగించు కాయకాయ కొట్టు కాయకాయ కొట్టు समर्पयामि
ఓం మనస్య వస్తో అక్షరంజారిష్టంజాస్తో ఓం పుణ్యాహం రమాయస్తో శివావస్తో ఓమనస్య వస్తో అక్షరంజారిష్టంజాస్తో ఓం పుణ్యాహం రమాయస్తో శివావస్తో ఓమనస్య వస్తో అక్షరంజారిష్టంజాస్తో అశ్వినకోసపత్రణం వేరవంతం గామంతగో రయన్నశలే స్వస్తి సంత్వాసింజా విదుషా ప్రజామాయుద్ధనే దక్షిణగర్గమాదాయ ప్రాంగలశే కించిత్ కించిదకన్నిభవంతః అందరూ కూడా మమ సమృద్ధిరస్తో పుత్ర సమృద్ధిరస్తో వేద సమృద్ధిరస్తో సమృద్ధి. మీ సహకుటుంబం సంపూర్ణంగా ఆరోగ్యం బాగుండాలని, శాంతి రస్తు అందరూ శాంతంగా ఉండాలి, కోపాలు తగ్గిపోయని. అలాగే వృద్ధి రస్తు అంటే వృద్ధి అంటే ఏంది? అభివృద్ధి. అవిఘ్నమస్తు అంటే ఏంది? అవిఘ్నమస్తు అంటే ఎటువంటి పనుల్లో ఆటంకాలు ఉండకూడదని. తర్వాత ఏంటి నాయన? శాంతి రస్తు. ఆరోగ్యమస్తు, కర్మ సమృద్ధి రస్తు, ఏ పని తలుచుకున్నా ముందుకెళ్ళాలని. పుత్ర సమృద్ధి రస్తు అంటే సంతానం లేని వాళ్ళటువంటి వాళ్ళకి కానీ, సంతానం కలగాలనేటువంటి ఆలోచన వాళ్ళకి కానీ. అలాగే వేద సమృద్ధి రస్తు, సమస్త వేదాలన్నీ కూడా అభివృద్ధి కలగాలని, ఇంకా వేదాంశాలని ఇక్కడ చేసినటువంటి కార్యక్రమం. ఎందుకు చెప్తున్నామంటే ఈ నీళ్ళే తర్వాత మీ అందరి మీద చల్లుతారు. ఆ చల్లించుకున్నామంటే మనం ఆ పూజలో పాల్గొన్నంత ఫలితం మనకి లభిస్తుంది. కాబట్టి రాహుకేతు సోమతయుత ఆదిత్య పురోగా సర్వే గ్రహ ప్రియంత జన్మ నక్షత్ర దిగ్దేవతా ప్రియంత బాబానే వర్ధంత ప్రియంత విష్ణు మహేశ్వరాచ ప్రియంత భగవాన్ స్వామి మహాసేన భగవాన్ స్వాదేవ శివనే సామగాయ బ్రహ్మపుత్రై వసవనే సుజోసదే
గతపాద జలపాద తత్త कर्म करिष्ये समये सर्वलोकमंडल आवाहित देवता पूजार्थम श्रीरामचंद्र मूलमंत्र जपार्थम अस्मरार्थम भवन्तः कुर्वन्तु उदयश्यामः पंचव अस्मरार्थम भवन्तः कुर्वन्तु उदयश्यामः कलमानं भवजलाय पुरतेव्य आयुष्ये गुरुगाరికి చేత రక్షణ చేసుకో ఆయుష్యే ప్రతిష్ఠాయి ఇది ఒక్క తీసుకునే రాముల పేరు ఇది దక్షిణ పెట్టారు మహాకుంభాభిషేక సమయేన రుద్రమాలయేన పూజార్థం అస్మరార్థం భవంతః కుర్వంతు అంటారు దోషకక్షామాయ భాగ్యానకర్మకరిష్యామి తదమానం భవతి జలాని పురుషేశ్వరి వసతిశ్వరి తదమానం భవతి జలాని పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి సిద్ధ్యర్థం మూలమంత్ర రామకారక మూలమంత్ర జపార్థం अस्मरार्थम भवन्तः कुर्वन्तु उदयश्यामः అది అందరూ ఇస్తున్నట్టు ఒకరిని కాదు ఒక్కొక్కసారి ఇస్తున్నట్టు అందరూ ఇస్తున్నట్టు లెక్కది ఉదాహరణ కర్మ కరిష్యామి ధర్మదేవతే రాగమాల పాడే
రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక రామపాలనము కామధేనువని వ్యోమసీమ చాటే రామశాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే రామదర్శనము జన్మధన్యమని రాయకూడ తెలిపే రామరాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే రామమంత్రమే తారకం బహుశక్తి ముక్తి సంధాయకం రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లోకరక్షయని అంతరాత్మ పలికే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనముగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయముగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక ఈ రామయ్య అనుజుడై లక్ష్మణుడు అన్నాయను చుబిలువ తపమేమి చేసెనో రామయ్య తపమేమి చేసెనో తెలియ అనుజుడై లక్ష్మణుడు అన్నాయను చుబిలువ తపమేమి చేసెనో రామయ్య తపమేమి చేసెనో తెలియ తనువులో తనువైన తన సతికి దూరమై లక్ష్మణుడు తనువులో తనువైన తన సతికి దూరమై చిత్రకూటపు ఆ బ్రతుకు సీతకై విలపింప చిత్రకూటపు ఆ బ్రతుకు సీతకై